హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ టేస్టీ స్నాక్ రెసిపీ ఐటెంని చూద్దాం. రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్ల పునుగులు. ఇవి మన ఇంట్లోనే సింపుల్గా, టేస్టీగా, ఈజీగా, క్విక్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇది ఒక మంచి ఈవినింగ్ టైంపాస్ స్నాక్ రెసిపీ. అలాగే కొంతమంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తింటారు. ఈ రెసిపీ అంటే పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టపడి తింటారు. మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తూ ఉంటాను, కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. ముందుగా ఈ చల్ల పునుగులు చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులో 2 కప్పుల మైదాని వేసుకోండి. మైదా ప్లేస్లో మీకు కావాలి అనుకుంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. అలాగే 1 కప్పు బొంబాయి రవ్వను కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే 1 కప్పు బియ్యం పిండిని కూడా వేసుకోండి. ఇలా ఈ బియ్యం పిండి వేయటం వల్ల పునుగులు అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే 1 కప్పు పెరుగును కూడా వేసుకోండి. ఈ పెరుగు అనేది పుల్లగా ఉండాలి. పుల్లగా ఉన్నట్టయితే పునుగులు అనేది చాలా టేస్టీగా ఉంటాయి, చాలా ఫ్లఫీగా వస్తాయి. కాబట్టి మీరు పుల్లగా ఉన్న పెరుగును తీసుకున్నాకే ట్రై చేయండి. 2 స్పూన్ల జీలకర్రను కూడా యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత వాటర్ అనేది పొయ్యకుండా పెరుగంతా ఈ పిండిలో కలిసేలాగా గంటెతో కానీ చేత్తో కానీ బాగా ఒక 2 నిమిషాల పాటు కలపండి. ఇప్పుడు ఈ మిక్స్ అంతా బాగా కలిసిన తర్వాత ఇందులోనే వాటర్ అనేది కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి. ఈ వాటర్ అనేది నార్మల్ వాటర్ అయినా యూస్ చేయొచ్చు, హాట్ వాటర్ అయినా యూస్ చేయొచ్చు. ఒకవేళ మీరు నార్మల్ వాటర్ యూస్ చేసినట్టయితే ఈ మిక్స్ అనేది కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. హాట్ వాటర్ యూస్ చేసినట్టయితే మీరు ఇన్స్టెంట్గా పునుగులు వేసుకోవచ్చు. మీరు ఏ వాటర్ పోసుకుంటారనేది మీ ఇష్టం. నేనైతే నార్మల్ వాటరే పోసాను, కాబట్టి ఇలా పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా సోడా ఉప్పును కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సోడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా మిక్స్లో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు మిక్స్ చేసే టైంలో చేత్తోనే మిక్స్ చేయండి. చేత్తో మిక్స్ చేయటం వల్ల పిండిలో ఉన్న ఎయిర్ గ్యాప్స్, ఎయిర్ బబుల్స్ పోయి పునుగులు వేసుకున్నప్పుడు చాలా ఫ్లఫీగా వస్తాయి. పెరుగు అనేది పుల్లటిది తీసుకున్నట్టయితే పునుగులు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా ఫ్లఫీగా కూడా ఉంటాయి. కాబట్టి పుల్లటి పెరుగుని యూజ్ చేయండి. మీరు ఫ్రెష్ పెరుగు యూజ్ చేసినట్టయితే ఇది పులవటానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి 1 గంట పాటు ఎక్కువ నానబెట్టుకోండి. అప్పుడు బాగా పులిసి పునుగులు అనేవి చాలా ఫ్లఫీగా, టేస్టీగా వస్తాయి. మీరు ఏది తీసుకున్నా నో ప్రాబ్లం. కానీ ఫ్రెష్ తీసుకున్నట్టయితే 1 గంట పాటు ఎక్సెస్ నానబెట్టుకోవాలి, అదొక్కటే. ఇలా నేను చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసేటప్పుడు పిండి గట్టిగా ఉన్నట్టయితే లోపల కాలకుండా పునుగులు అనేవి గట్టిగా అవుతుంటాయి. అలా అని జారుడుగా కలిపినట్టయితే ఆయిల్ అనేది బాగా పీలుస్తుంది. కాబట్టి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 గంట పాటు రెస్ట్ ఇవ్వండి. ఇప్పుడు ముందుగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిగడ్డ ముక్కలను ఇందులో వేసుకోండి. పచ్చిమిరపకాయలు మరియు ఉల్లిగడ్డలు చాలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇవి వేయటం వల్ల పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మీకు కావాలి అనుకుంటే కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. ఇలా వేసుకున్న తర్వాత పిండిలో మిక్స్ అయ్యేలాగా బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకోండి. కడాయి అనేది ఫ్లాట్గా ఉండకుండా కొద్దిగా గుంటగా ఉంటే పునుగులు అనేవి చాలా బాగా ఫ్రై అవుతాయి. ఇది హీట్ అయిన తర్వాత ఇందులోనే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం రెడీ చేసి పెట్టుకున్న పునుగుల పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా బీట్ చేయండి. ఇలా బీట్ చేయటం వల్ల పునుగులు అనేది చాలా బాగా వస్తాయి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పునుగుల పిండిని తీసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకునే టైంలో చేతిని కొద్దిగా తడి చేసి వేసుకున్నట్టయితే పునుగులు చాలా ఈజీగా జారుతాయి. ఇంకో టిప్ ఏంటంటే వేసేటప్పుడు పైనుంచి జారవేయకుండా ఆయిల్కి చెయ్యి దగ్గరగా పెట్టి వేయటం వల్ల పునుగులు అనేవి రౌండ్ షేప్లో బాల్స్ లాగా వస్తాయి. కాబట్టి చేతిని కొద్దిగా దగ్గరగా పెట్టి వేయండి, అప్పుడు రౌండ్ షేప్లో వస్తాయి.
ఇప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచి మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెడితే పైనంతా మాడిపోతాయి. లోపల పిండి పచ్చి పచ్చిగా ఉంటుంది. కాబట్టి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచి వేయించుకోండి. ఇలా వన్ సైడ్ వేగిన తర్వాత సెకండ్ సైడ్‌కి ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. మరీ ఎక్కువగా వేయిస్తే మాడిపోతాయి. టేస్ట్ కూడా అంత బాగోదు. కాబట్టి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. అప్పుడు పిండి కూడా లోపలంతా ఉడికిపోయే ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇంతేనండి. మన రోడ్ సైడ్ బండి మీద ఎలా చేసుకుంటామో అలానే మన ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇది పిల్లలకు ఈవినింగ్ స్నాక్ రెసిపీ లాగా పనికొస్తుంది. కావాలి అనుకుంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లాగా కూడా తినవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మిగిలిన పిండితోటి సెకండ్ రౌండ్ వేసుకోండి. ఇలా పునుగులు అనేది చిన్న చిన్నగా వేయటం వల్ల తినటానికి చాలా బాగుంటుంది. టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి మన చల్ల పునుగులు. మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.